డ్రైవర్ అన్న మన పెద్దలు పూజలు గౌరవనీయులు ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చారు. ఈ తెల్లదొరల నుంచి మనని కాపాడారు. ఈ తెల్లదొరల్ని మన దేశం వదిలిపోయే విధంగా తరిమి కొట్టారు. తెల్లదొరలు మనను వదిలిపోయినందుకు మనం నిన్నటి రోజున ఇండిపెండెంట్ డే చేసుకున్నాం, స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం. దాని సందర్భంగా మన జాతీయ జెండాని ఎగరేశాం. మళ్ళీ అప్పుడు పెద్దలు మనకు తెల్లదొరల నుంచి కాపాడారు. మళ్ళీ ఇప్పుడు మనని ఈ నల్లదొరల నుంచి కాపాడేది ఎవరు? మనకైతే స్వాతంత్రం తెచ్చి పెద్దలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన డ్రైవర్లకి స్వాతంత్రం కావాలి, మన డ్రైవర్లకి స్వేచ్ఛ కావాలి, మన డ్రైవర్లకి మన డ్రైవర్ హక్కులు కావాలి. ఇవంతా తెచ్చేది ఎవరు? తెల్లదొరల నుంచైనా మనకు కాపాడారు పెద్దలు. ఇప్పుడు ఈ నల్ల దొరల నుంచి మనల్ని కాపాడేది ఎవరు? మళ్ళీ కాపాడాల్సింది మనమే. ఒకరికొకరు మనం డ్రైవర్లం యూనిట్ అయి ఐక్యతగా ఉండి మన సమస్యల మీద అప్పుడు పెద్దలు ఏ విధంగా పోరాడారో అదే విధంగా మనం కూడా పోరాడాలి. అదే విధంగా ఐక్యతగా ఉండి కుల మతాలకి అతీతంగా ఉండి మనం మన హక్కులు సాధించుకోవాలి. పెద్దల్ని చూసి నేర్చుకున్నావు ఏమి డ్రైవర్ అన్నా? పెద్దలు ఇంట్లో కూర్చొని మనకు స్వాతంత్రం తేలేదు. పెద్దలు టీవీ చూసుకుంటూ ఉండి స్వాతంత్రం తేలేదు. పెద్దలు ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాలు ఇస్తే అప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం. ఈ తెల్లదొరలు అప్పుడు మన దేశాన్ని వదిలిపోయారు. అందరూ ఉమ్మడిగా ఉండి పోరాటం చేశారు. మళ్ళీ మనం కూడా మన డ్రైవర్ అన్నాన్ని గెలిపించుకోవాలి, మన డ్రైవర్ అన్నాన్ని కాపాడుకోవాలి. మన డ్రైవర్ అన్నకి గుర్తింపు తీసుకురావాలంటే మనమందరం కూడా యూనిట్ గా ఉండాలి, యూనియన్ గా ఉండాలి. అప్పుడే మనం మన హక్కులు సంపాదించుకోగలుగుతాం, అప్పుడే మన సమస్యలు తీర్చుకోగలుగుతాం, అప్పుడే మన పిల్లలు బాగుండగలుగుతారు, అప్పుడే మన కుటుంబం బాగుండగలుగుతుంది. లేకుంటే నీ పాడికి నువ్వు, నా పాడికి నేను, ఎవరి పాడికి వాళ్ళు ఉంటే మనం ఇలాగే చాలని బతుకులతో జీవం కొనసాగాల్సిన అవసరం. నీకే చెప్తున్నా డ్రైవర్ అన్నా, మాకు పని పాట లేక కాదు వీడియోలు చేస్తున్నది, నీకోసమే. నీలో నిద్రపోయిన సింహాన్ని లేపు. నువ్వు జీవశవంలాగా పడి ఉండొద్దు. అడుగు ముందుకై నీతో పాటు అందరం ఉన్నాం. ఇంకా ఆలోచించొద్దు. ఎంత ఆలోచిస్తే అంత నువ్వు దిగజారిపోతావు. ముందుకు అడుగు, ముందుకు రా, పోరాడు. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ తల్లిదండ్రుల కోసం. పెద్దల్ని చూసి తెలుసుకో. నువ్వు సెల్లులో అవి పనికిరాని వీడియోలు చూడొద్దు. అప్పుడులో పెద్దలు ఏ విధంగా స్వాతంత్రం తెచ్చారనే విషయాల్ని యూట్యూబ్ని అడుగు, గూగుల్ని అడుగు. నీ ముందర వీడియో పెడుతుంది, చూడు, చూసి తెలుసుకో. ఊకే సెల్లు పనికిరానివి చూడొద్దు, పనికొచ్చేది చూడు. పెద్దలు ఏ విధంగా స్వాతంత్రం తెచ్చారు, అలాగే పోరాట వీరులు అన్ని ఏ విధంగా సాధించుకున్నారు, ఎలాగ పోరాడారు అనే విషయాలు తెలుసుకో. అలాగే నీకు కలిగించిన హక్కులు నువ్వు తెలుసుకో. రాజ్యాంగం నీకు ఎన్నో హక్కులు కలిగించింది. మళ్ళీ ఇది విషయం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకునేది. అందరు డ్రైవర్లకి నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.